రోజు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇదివరకు నేను పెట్టిన అమ్మ సిరీస్ అనే దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది చాలా డీటెయిల్స్ అడిగారు, క్వశ్చన్స్ అడిగారు, డౌట్స్ అడిగారు, క్లారిఫికేషన్స్ అడిగారు. అండ్ వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఎవరైతే ఈ నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో ఈ వీడియోని కానీ మీరు చివరి దాకా కానీ మీరు ఫాలో అయ్యి ఉంటే మీ డౌట్స్ అన్నింటికి క్లారిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఈరోజు మమ్మీ వచ్చిన సందర్భంగా మమ్మీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు. యా సో మమ్మీ హైదరాబాద్ వచ్చారు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్కి చాలా రోజులైంది కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకని చెప్పి మమ్మీ రీసెంట్గా వేసిన శారీ పెయింటింగ్ కలెక్షన్ని తీసుకురమ్మని చెప్పారనమాట. సో తను ఈ శారీస్ అన్నీ కూడా మమ్మీ శారీస్ కాదు, తను కస్టమర్కి వేసిన శారీస్ అనమాట. సో ఆ డిజైన్స్ అన్నీ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో మేమైతే చేస్తున్నాము. సో ఇంకా లాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, ఈరోజు నేను చూపించబోయే పెయింటింగ్ దేని మీద చేశానంటే ప్యూర్ ఖాదీ పట్టు మీద చేశాను. ఇది పెయింటింగ్ మీరు చూడొచ్చు, బోర్డర్ అండి. ఇది కంటిన్యూస్ మల్టీ కలర్స్ యూజ్ చేశాను నేను. ఇది వచ్చేసి పళ్ళు కాంబినేషన్, పళ్ళు ఇలా చేశానండి. ప్యూర్ పొందూరు ఖాదీ పట్టు బోర్డర్ శారీ అండి ఇది. దాని మీద బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేశానండి నేను. ఇది వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీ అండి ఇది. దీనికి వచ్చేసి మనకి ఇది కూడా కస్టమర్ శారీ అనండి. దీనికి వచ్చేసి 2 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. పైన వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది, కింద వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. నేను ఈ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక గార్డెన్ లాగా తోటలాగా చేస్తున్నానండి పెయింటింగ్. నీ లైన్ వరకు వస్తుందండి ఇది. పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ ఇచ్చున్నాడు. దాని మీద కూడా నేను ఈ బ్లూ కలర్తో పెయింట్ చేశానండి ఆల్ ఓవర్గా. చాలా బాగుంటుంది. అదేవిధంగా దీని బ్లౌజ్కి కూడా నేను ఏం చేశానంటే హ్యాండ్కి కూడా ఇలా చేశానండి. హ్యాండ్ వచ్చేసి పీచ్ కలర్ ఇచ్చున్నాడు, దానికి వచ్చేసి నేను హ్యాండ్కి ఇలా చేశాను. ఇది కస్టమర్ ఇంకో శారీ అండి. ఇది ప్యూర్ టస్సర్ శారీ ఇది. అయితే దీనికి నేను 2-3 కలర్స్ యూజ్ చేసి బోర్డర్ చేశాను. దీనికి వచ్చి పళ్ళులో వాడు ఇదే కలర్ ఇచ్చున్నాడండి, అందుకని నేను పళ్ళు చేయలేదు. పైన కింద బోర్డర్ చేశానండి. అదేవిధంగా దీని మీద బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు. కస్టమర్ బ్లౌజ్కి నేను హ్యాండ్స్కి చేశాను, హ్యాండ్కి ఇలా చేశానండి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఇది కూడా కస్టమర్ శారీ అనండి. ప్యూర్ మంగళగిరి పట్టు శారీ, జరీ బోర్డర్ వచ్చింది. దీనికి నేను ఇలాగ ఫేసెస్ వేసాను, ఫిగర్స్ వేసానండి. ఇది చూడొచ్చు. రన్నింగ్లో కస్టమర్స్ ఏంటంటే సెలెక్టివ్గా వేయమన్నారు, అందుకని నేను చాలా 5 ఫిగర్స్ మాత్రమే వేసాను. ఇది చూడొచ్చు. టాంజూ స్టైల్లో నగలు అవన్నీ కూడా వేస్తున్నాను. అదేవిధంగా ఆర్టెంజాలు టిష్యూ మిక్స్డ్ అండి ఇది శారీ. ఈ శారీ తీసుకుని నేను దీనికి పెయింటింగ్ చేశానండి. దీనికి వచ్చేసి బోర్డర్ అంతా కూడా చేయించాను, ఇలాగా స్కాలప్ బోర్డర్లా చేయించానండి. కాంబినేషన్ పెయింట్ చేసిన తర్వాత నేను ఈ స్కాలప్ బోర్డర్ చేయించాను ఈ శారీకి. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ ఒక మోడర్న్ అట్లాగా వస్తుంది మనకి. ఆ అమ్మాయిని బ్యాక్ సైడ్ తిరిగి ఉంటారు. ఇది వచ్చేసి మనకు కనిపించేలాగా కింద ప్లీట్స్ పక్కన లెఫ్ట్ లెగ్ మీద వస్తారండి వీళ్ళు. పళ్ళులో వస్తుందండి ఇట్లాగా. చాలా బాగుంది. ఇది కూడా కస్టమర్ శారీ అనండి, వాళ్ళు ఆర్డర్ మీద చేయించుకున్నారు. ఇది రన్నింగ్ చేశానండి నేను ఇలాగా. మధుబని పెయింటింగ్ అండి ఇది. దీన్ని నేను నా వీడియోలో కూడా చూసుంటారు ఈ డిజైన్ని. దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి శారీ మీద చేస్తున్నాను. ఇది రన్నింగ్ చేస్తున్నానండి, చాలా వస్తాయి. అదేవిధంగా బ్లౌజ్ కూడా చేశానండి. ఇది వచ్చి హ్యాండ్కి వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది కూడా ఇంకో హ్యాండ్కి వస్తుందండి. ఇట్లా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒకటి మనం ఇలా కూడా వేసుకోవడానికి వీలుగా ఇక్కడ కూడా చేస్తున్నానండి. అదేవిధంగా డబుల్ ప్లేట్ వేసుకున్నప్పుడు కూడా ఇది మనకి ఇలా వస్తుంది.
చాలా చాలా బాగుంటుంది. దీని మీద కూడా నేను స్టోన్ వర్క్ అది చేస్తున్నాను. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం ఫంక్షన్కి వెళ్ళిన ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. చాలామంది నన్ను క్వశ్చన్స్ వేశారండి, ఏంటంటే శారీస్ ఎక్కడ దొరుకుతాయి, మీరు పెయింట్ చేసిన శారీస్ అమ్ముతారా, ఇవన్నీ అడుగుతున్నారు. అయితే నా దగ్గర ఎక్కువ పెయింటింగ్ చేసిన శారీస్ అనేవి ఉండవు. కస్టమర్ ఇచ్చిన శారీ నేను వేసి ఇచ్చేసరికి నాకు టైం సరిపోతుందండి. అందుకే నేను శారీస్ వేసి ఉండటం అనేది జరగదు. నెక్స్ట్ ఏంటంటే నా శారీసే మీకు నేను చూపించాను మోడల్ కోసం. ఇప్పుడు చూపించినవన్నీ కూడా నేను కస్టమర్ చేసిన శారీస్. ప్లస్ ఏంటంటే టస్సర్ చీరలు అవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టస్సర్ అనేది చాలా కష్టమైపోతుందండి, చాలా రేట్ కూడా పెరిగిపోయింది. అని చెప్పి కస్టమర్నే నేను చూసుకోమని చెప్తాను, శారీ తెచ్చుకోమని చెప్తాను. వాళ్ళే తెచ్చుకుంటారండి ఎక్కువ శారీస్. చాలామంది నన్ను పెయింటింగ్ క్లాసెస్ కావాలి అని అడిగారండి. అవంతా అంటే నాకు టైం సరిపోదండి, నాకు దీంతోనే సరిపోతుంది టైము. అంచేత నేను పెయింటింగ్ క్లాసెస్ అవి నేను కండక్ట్ చేయలేనండి. నాకు అంతా పెయింటింగ్తోనే టైం అంతా సరిపోతుంది. నెంబర్ ఇస్తానండి, మీరు దానికి కాల్ చేసి వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఏదైనా శారీస్ మీద కానీ పెయింటింగ్స్ మీద కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, నేను క్లారిఫై చేస్తాను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీలాగా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కాకపోతే వీడియో రీచ్ అవ్వకపోతే వాళ్ళకు కూడా తెలియదు. సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏదైనా పోస్ట్ చేయగానే మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ తెలియాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ అండ్ ఆల్సో అడ్రస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఉండేది నెల్లూరులో అయితే డైరెక్ట్గా అడ్రస్కి వచ్చి రావచ్చు. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే కాల్ ద్వారా కానీ ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ so much guys for watching this video till this end. And be positive, be healthy, be kind to everybody. Lots of love. Signing off. Bye bye.